చేయాలి 396 జీవోను రద్దు చేయాలి 396 జీవోను. కట్టప్ప ఆడు రాజుగడ్డు ఒక 5 అడిగేవారు ఎలా ఐక్యత 396 జీవోని 396 జీవోని కల్పించాలి, చట్టబద్ధత కల్పించాలి, హ్యాకర్లను గుర్తించాలి, వ్యవస్థ 396 జీవోను రద్దు చేయాలి. లేఖల జీవితాలను నాశనం చేసే 396 రక్షించండి ప్రజల ఆస్తులను, వృత్తును కాపాడాలి, లేఖల వృత్తును రద్దు చేయండి. 396 జీవోను రద్దు చేయాలి. 396 జీవోను రద్దు చేయాలి. 396 జీవోను ప్రజల ఆస్తులని నష్టం కలిగించే జీవోను రద్దు చేయాలి. 396 జీవోను రద్దు చేయాలి. 396 జీవోను లేఖల వృత్తిని నాశనం చేసే 396 జీవోను రద్దు చేయాలి. 396 జీవోను రక్షించండి ప్రజల ఆస్తులను, రక్షించండి ప్రజల ఆస్తులను, రక్షించండి ప్రజల ఆస్తులను రద్దు చేయాలి. 396 మీరందరూ లేకర్స్, మీరందరూ ప్రైవేటే కదా, మీరంతా ప్రైవేటే. ఏదో సంస్థ కరెక్ట్ సార్. జగన్ గారికి ఇచ్చింది ఇదే. జగన్ గారు కూడా ఈ రోజు నుంచి 35 వరకు చంద్రబాబు కార్యక్రమం. ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభుత్వం 396 జీవోలు తయారు చేసి ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నించారు. ఆ జీవో వల్ల కండెవెన్ కార్యక్రమం జరుగుతుంది. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లేఖర్లంతా కూడా ఈ రాష్ట్రంలో సుమారుగా 6 లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారు. ప్రధానమైన కారణం ఏంటంటే 396 జీవోను తీసుకొచ్చి ఈ రోజున ప్రభుత్వం మొత్తం లేఖర వ్యవస్థని నాశనం చేయాలని చూస్తుంది. దీన్ని లేఖర్లంతా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున లేఖర్ల వృత్తి ప్రధానంగా ప్రజలకి అండ్ ఈ ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నాం. సుమారుగా 140 సంవత్సరాల నుంచి ఈ వృత్తిని చేస్తున్నాం. అనేక తరతరాల నుంచి వస్తున్న ఈ వృత్తిని ఈ రోజున ఈ ప్రభుత్వం నాశనం చేయాలనుకోవడం తప్పు. అందుచేతే 396 జీవోను రద్దు చేయాలి. వెంటనే లేఖర్ లైసెన్సుల్ని పునరుద్ధరించాలి. ఈ రోజున లేఖర్ లైసెన్స్ను కనుక ప్రభుత్వమే జారీ చేస్తే ఇంకా మరింత సమర్థతంగా లేఖర్లందరూ పనిచేస్తారు. అంచేత రాబోయే కాలంలో ఈ వృత్తిని నాశనం చేసి ప్రైవేటు వాడికి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున అలాగే నర్సాపురం ఆఫీస్ లాంటి ఆఫీస్ కాడే ఆ కాంట్రాక్టర్ వచ్చి ఈ సేవా కేంద్రం లాంటిది ఒకటి పెడతాడంట. దానికి ప్రధానంగా 2-3 ఉండి మేము చేసే వృత్తి అంతా కూడా వాళ్ళు చేసి ఈ రోజున
ప్రభుత్వం డిపార్ట్మెంట్గా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసేస్తారంట. అది ప్రజలకేమీ మేలు కాదు. ఈరోజు పేపర్లో వచ్చింది 5,000 నుంచి 10,000 రూపాయలు ఒక కస్టమర్ దగ్గర వసూలు చేస్తారంట. అంటే మేము తీసుకునేది 1,500, 2,000 రూపాయలు, కానీ ఈ రోజున 5,000 నుంచి 10,000 రూపాయలు వాళ్ళే తీసుకుంటే ఈ రోజున ఫీజు ఏం కడతారు, వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు. అంచేత ఈ రోజున ఉదాహరణగా చెప్పాలనుకుంటే ఒక రొద్దు బ్యాంకు రొద్దు ఉంది, 1,500 రూపాయలు తీసుకుంటాం మేము, కానీ దానికి 2,500 వాడి ఫీజు కట్టాలి, ఇంకో 2,500 గవర్నమెంట్కి సంబంధించింది కట్టాలి. అంటే ప్రజలకు కూడా మేలు కలిగేది కాదు ఈ జీవో. అంచేత ప్రజలకి డబుల్ ఛార్జీలు వసూలు చేసే జీవో కనుక ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు దీన్ని. ప్రజలు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు ఈ ఆందోళనలో. అంచేత ఏమైనా 396 జీవోను రద్దు చేసి లేఖర్ వృత్తికి రక్షణ కల్పించి లేఖర్ లైసెన్సులు పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.